ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒక మనిషికి దరిద్రం ఎందుకు పడుతుంది, దాన్ని ఎలా వదిలించుకోవాలనుకునేటువంటిది ప్రశ్న అండి. అంటే ప్రధానంగా పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, మనస్సు. అయితే ఈ 11 కూడా మన యొక్క ఆధీనంలో ఉండాలి. మన యొక్క ఆధీనంలో ఉండకపోతే కష్టం. అంటే ఇప్పుడు ఏదో నాకేదో చిన్న బండి ఉంది, రోడ్డు మీద ఏదో పెద్ద బండి పెడుతోంది, నాకు ఆ బండి కావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అనుకోండి, నేను కష్టపడి సంపాదిస్తే అది తీసుకోవచ్చు. అంతేకాని నా మనస్సు నా చేతిలో లేదనుకోండి, దాన్ని దొంగతనం చేయాలనిపించవచ్చు. ఇలాగా మనస్సు అనేటువంటిది ప్రధానంగా ఆధీనంలో ఉండాలి. పోనీ ఆయన ఏదో నచ్చి పోనీ గురుగారు పోనీ మీరు వాడుకోండి అని చెప్పిన అంటే వేరే విషయం. అంతేకాని నేను దాన్ని ఏదో రకంగా దొంగతనం చేయాలని చెప్పినది అనుకుంటే మాత్రం చాలా పాపం. అలాగా దరిద్రం అనేటువంటిది రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అంటే బయట రోడ్డు మించి తిరిగినటువంటి చెప్పులతో గృహంలో ప్రవేశించడం దరిద్రమే. నిద్ర అనేటువంటిది ఉదయం సూర్యోదయానికి కాస్తంత అటు ఇటుగా ఖచ్చితంగా నిద్ర లేవాలి. ఆ నిద్రతో పడుకున్నటువంటి బట్టలతో పూజ చేయడం, మళ్ళీ అదే బట్టలు వేసుకుని మళ్ళీ మరుసటి రోజు తిరగడం, అంటే ఇవన్నీ కూడా అంటే దరిద్ర దేవత జ్యేష్ఠాదేవికి సంబంధించినటువంటి వస్తువులుగా చెప్పబడతాయి. చెప్పులు, ముందు రోజు వాడుకున్నటువంటి బట్టలు, అలాగే మల విసర్జన చేసినటువంటి బట్టలు. అంటే ఒక దీక్ష చేస్తుంటాం చూడండి, అయ్యప్ప స్వామి దీక్ష, భవానీ దీక్ష, ఇలా చేసినప్పుడు ఎలా అయితే మనం గడుపుతూ ఉంటామో అసలు యథార్థానికి దాని యొక్క విధానం ఏంటంటే 40 రోజులు నువ్వు ఒక దీక్ష చేస్తే నీ జీవితాన్ని ఎలా మరుచుకోవాలో ఎలా ఉండాలో చెప్పేస్తోంది. అంటే సూర్యోదయంతో నిద్రలేవాలి, సూర్యాస్తమయం వరకు పడుకోకూడదు, మరీ అలసిపోతే ఏదో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 1 గంట 2 గంటల విశ్రాంతి పెద్ద పర్వాలేదు. సూర్యాస్తమయం సమయంలో పడుకోకూడదు, సూర్యోదయ సమయంలో పడుకోకూడదు, తల్లిని తండ్రిని హింసించకూడదు, భగవంతుడి గురించి అనవసరంగా దుర్భాషలు ఆడకూడదు, ఎదుటివారిని అనవసరంగా విమర్శించకూడదు, గోవుల్ని విమర్శించకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, చక్కగా గోవుల్ని సేవించాలి, గోసేవ, గోవింద సేవ. అలాగా ఇవన్నీ కొన్ని ఉన్నాయండి. ఇవన్నీ చేయటం వల్ల యథార్థంగా దరిద్రం అనేటువంటిది అసలు మన జోలికే రాదు. నేను కొన్ని కోటీశ్వరుల గృహాల్లో కూడా వెళ్ళి ఉన్నాను. వాళ్ళు చక్కగా ఎంత పని ఉన్నా సరే సాయంకాలం ఇల్లంతా కొంచెం పసుపు నీళ్ళు జల్లి ఇల్లంతా కూడా సాంబ్రాణ ధూపం వేస్తూ ఉంటారు. అలాగే సూర్యోదయంతో కూడా వాళ్ళ పనులు ఉన్నా కానీ కొంచెం పక్కన పెట్టుకుని కొంచెం పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుని సాంబ్రాణ ధూపం వేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకయ్యా అంటే కనుక లక్ష్మీదేవి గృహంలో ప్రవేశించాలి అంటే దరిద్ర దేవత అనేటువంటిది ఉండకూడదు. అంటే డ్రైనేజీ వాటర్ ఉన్నటువంటి చోట మంచినీళ్ళు ఎలా వస్తాయి? డ్రైనేజీలోంచే మంచినీళ్ళు పెడితేనే మీరు పట్టుకోండి కొంచెం అని చెప్పానంటే ఎవరంటే పడతారా? పట్టరుగా. అంటే అది డ్రైనేజీ, అది మురికి నీరే. దాంట్లో శుద్ధ నీరు వస్తే మాత్రం ఎవరు తాగుతారు? అంటే ఆల్రెడీ డ్రైనేజీ యొక్క ప్రవాహం ఉంది కదా దాంట్లో. సో అది క్లియర్ అయిపోతే ఏమంటే ఇంకా డ్రైనేజీ అనేటువంటి మొత్తం శుభ్రంగా క్లోజ్ చేసేసాం, మంచినీళ్ళు అనేటువంటివి మాత్రమే పొలం గట్లలోకి అలా వదిలేటువంటి నీళ్ళతో వదులుతున్నాం, ఒక 4-5 రోజులు వదిలేసి తర్వాత నుంచి పట్టుకోండి అంటే పట్టుకుంటారు. ఏం చేతంటే అది ఇంకప్పుడు దోషం ఉండదు కాబట్టి. అలాగే దరిద్రం అనేటువంటిది విలయతాండవం చేస్తుంది అంటే కనుక జాతకంలో కొన్ని దోషాలు ఉండి ఉండొచ్చు. అంటే వీడు నడిచే నడకలో ఎక్కడో లోపాలు పడ్డాయి, ఆ లోపాల వల్ల అటువంటి ఇబ్బందులు అనేటువంటివి తలెత్తచ్చు. అంటే దరిద్రం వల్ల అనవసరంగా ఖర్చు అయిపోతుంది మొత్తం అంతా కూడా. రూపాయి అనేటువంటిది నిలబడదు. అంటే దాన్నే వ్యయం, దాన్నే ఖర్చు అంటారు. ఆ ఖర్చులోంచి మనం బయటపడాలి అంటే కనుక దాన్ని ముందు ప్రధానంగా నియంత్రించుకోవాలి. అది నియంత్రించుకోకపోతే దరిద్రం అనేటువంటిది ఎలా తొలగుతుంది? ఇందాక మనం అనుకున్నట్టుగా డ్రైనేజీ వాటర్ లాగా ఉంటుంది. సో ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే కనుక ప్రతిరోజు కూడా అమ్మవారైనటువంటి లక్ష్మీదేవిని ధ్యానించాలి, ఆడవారిని ముఖ్యంగా చాలా గౌరవించాలి. ఇలా చేస్తే కనుక దరిద్రం అనేటువంటిది వాళ్ళ దరిదాపుల్లో కూడా రాదు. ఏ చెప్పులు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఏమంటే మేము ఆ చెప్పులు లేకుండా మేము మా గృహంలో నడవలేమండి, మా కాళ్ళు చాలా నొప్పిలెట్టేస్తాయండి అంటే కనుక సో పోనీ ఊరంతా తిరిగిన చెప్పులను పోనీ పక్కన పెట్టి పోనీ ఇంట్లో తిరగడానికి పోనీ వేరే కొత్త చెప్పులు ఏమైనా కొనుక్కుని వాడుకోండి. అంటే ఏం చేద్దంటే
మీ ఆరోగ్య పరిస్థితికి ఇంక అంతకన్నా వేరే విధానం లేదు కాబట్టి. అలాగా దరిద్రం అనేటువంటిది వారు స్వయంగా తెచ్చుకునే స్వయంకృతాపరాధము. స్వయంకృతాపరాధమేనండి. సో దాంట్లో నుంచి బయటపడాలంటే కనుక వారు చక్కగా లక్ష్మీదేవిని ఆరాధన చేయండి. మనం అనుకున్నట్టుగా ముందుగా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పవిత్రం ఉన్నటువంటి చోట చెడు అనేటువంటిది ఉండదు. మీరు చక్కగా సాంబ్రాణి ధూపం వేస్తే అక్కడ ఈగలు దోమలు ఎలా ఉంటాయి? ఉండవు. ఉంటాయా? ఉండే ఛాన్స్ లేదు. అంతా కూడా చక్కగా సుగంధభరితంగా మారుతుంది ఆ యొక్క గదంతా కూడా. అలాంటి చోటకి ఈగలు దోమలు రావు. సో నువ్వు పవిత్రంగా ఉంటే కనుక నిన్ను అసలు అపవిత్రం అనేటువంటి దరిదాపుల్లో కూడా నిన్ను ముట్టదు. సో అలాగే దరిద్రం అనేటువంటిది తొలగాలి అంటే కనుక చక్కగా అమ్మవారి యొక్క పాదాలు పట్టుకుని ఉపాసన చేస్తే కనుక వారి దరిదాపుల్లో కూడా అటువంటిది ఏది కూడా రాకుండా ఉంటుంది. కనుక ఈ ప్రకారంగా ఆచరించి తరించండి. జై శ్రీరామ్.